అందరికీ నమస్కారములు. యువత శక్తి నైపుణ్యాల సృష్టి అనే టాపిక్ని తమ ముందు ఇస్తున్నాను. శక్తికి నశింపు లేదు. ప్రస్తుత పోటీ వ్యవస్థ, సంస్కరణలపై అవగాహన లేని అధిక శాతం తల్లిదండ్రులు, వారి పిల్లలు విద్యలో తప్పిదాల ప్రభావం వారి తాలూకు విజయాల్లో కనిపిస్తుంది. చిన్న స్థాయి పోటీ పరీక్షలు కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనటువంటి యువత సాధించలేకపోవడానికి కారణం వారి విద్యా స్థాయిలో జరిగిన చిన్న చిన్న లోపాలని సరిచేయకపోవడం అనేది నా భావన. ఆ యువత శక్తి నేటికి స్థిరంగానే ఉంటుంది. శక్తికి నశింపు లేదు. ఆ కారణంగా ఈ తరుణంలో కూడా ఆ శక్తిని శాస్త్రీయంగా ప్రణాళిక ద్వారా అందించే ప్రయత్నమే నా ఈ మెటీరియల్ సారాంశము. నిరుద్యోగ యువతి, ఆ యువతలో ఉద్యోగం సాధించాలని అంకితభావం ఉండాలి. తల్లుల సహకారము, మేధావుల సలహాలు అవసరము. ఆ శక్తి వారిలో నిగూఢంగా దాగి ఉంటున్నది నా భావన. నా విద్యా మెటీరియల్ నుంచి అందించే అంశాలు విద్యా కేర్ టేకర్ సహాయంతో జరగాలని, అలా అయితేనే ప్రయోజనం ఉంటుందని నేను చెప్తూనే ఉన్నాను. వీడియోలు, ప్రేరణతో, సాధనతో యువతలో ఉండేటువంటి శక్తిని మనం సిస్టమేటిక్గా పోటీ పరీక్షలకు పంపించగలిగామన్నది నా నమ్మకం, నా విశ్వాసం. అందుకు కెరీర్ ప్లానింగు అందిస్తున్నాను. విజనులు, మేధావులు విశ్లేషించే ప్రార్థన పునఃప్రారంభం. ప్రతి నిరుద్యోగి విజయం కోరుకుంటారు. అందుకు వారిలో గల బలాలు, బలహీనతలను గుర్తించాలి. నేటి ఉద్యోగ దశకి వారు చేరే సమయం వచ్చింది. ఈ సమయంలోనే వారి బాల్యం నుండి నేర్చుకున్న విశ్లేషణ, పరిశీలన, నిర్ణయ సామర్థ్యాలు గరిష్టంగా ఉంటాయి. వాటి ఆధారంగా మన అభివృద్ధి రంగంలో గల చిన్న స్థాయి పోటీ పరీక్షలను ఎంపిక చేయాలి. అంటే చదివిన స్థాయికి తగ్గ ఉద్యోగం కావాలని ఆశించడం ఈ పరిస్థితుల్లో అవసరం కాదు. ఆ రంగంలో విజయం సాధించే వారిని సంప్రదించి చిన్న తరహా పరీక్షల్లో విజయం సాధిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఫలితంగా మన తాలూకా ప్రస్తుత చదువుకు కావాల్సిన ఉద్యోగాన్ని మనం సంపాదించవచ్చు అన్నది నా తాలూకా భావన. నైపుణ్యాల పొర, ఎంపిక చేసిన ప్రశ్నల పత్రమును విశ్లేషించాలి. ప్రాథమిక హై స్కూల్ స్థాయిలో నేర్చుకున్న అంశాలు అధికంగా కనిపిస్తాయి. ఒకప్పుడు చదివిన అంశాలే, ఇంతకాలము మనం వాటిని పునశ్చరణ చేయని కారణంగా వాటిపై పొర ఏర్పడుతుంది. ఆ పొరను తొలగించి వాటికి ప్రస్తుత విద్యా నైపుణ్యాలు చేర్చి ప్రిపరేషన్ కొనసాగించాలి. అందుకు కేర్ టేకర్ సహాయం అవసరము. మెటీరియల్ విశిష్టత, పోటీ పరీక్షలు ప్రశ్న పత్రంలో గమనిస్తే యువతుల్లో గల ఆలోచన, విశ్లేషణ, తార్కిక శక్తులు నియమించే యాజమాన్యానికి ప్రయోజనంగా ఉండాలని ప్రశ్నాపత్రం తయారు చేస్తారు. మన ప్రిపరేషన్లో మన పాఠ్యాంశాలతో పాటు సమకాలీన చారిత్రక, ఆర్థిక, రాజకీయ, శాస్త్ర, సాంకేతిక రంగాలు, కరెంట్ అఫైర్స్కి ప్రాధాన్యత ఇచ్చి ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఆ ప్రిపరేషన్ లోతుగా, లాజికల్గా, విశ్లేషణపరంగా, ఎలిమినేషన్ విధానంలో సమాధానాలు ప్రాక్టీస్ చేయడానికి సహాయకారిగా కేర్ టేకర్ కూడా అవసరం అన్నది నా భావన. విద్య కేర్ టేకర్ తాలూకా అవసరం. విషయాలు దీర్ఘకాలం జ్ఞాపకం ఉండాలంటే వాటిని పునశ్చరణ, చర్చించడము, ఎక్కువ పర్యాయంలో వినియోగించడం అవసరము. అదే నేను నా విద్యా మెటీరియల్స్, వీడియోలు, దృశ్య శ్రవణ పరికరాల ద్వారా అందిస్తూ ఉన్నాను.
వాటిని చెప్పిన ప్రకారము సాధనలో కేర్ టేకర్ సహాయంతో ఇద్దరూ కలిసి పరస్పర చర్చల ద్వారా విషయాలు ఎక్కువ కాలం గుర్తుంచుకునేటట్టు చేయవచ్చు. వివరించే అవకాశం కల్పించండి. ప్రదర్శన పునశ్చరణ. నిత్య జీవిత కృత్యాల్లో సబ్జెక్టులకు ముడివేస్తూ పోటీ పరీక్షల్లో కావాల్సిన నైపుణ్యాలతో పాఠ్యాంశాలు అందించాను. గణితము, రీజనింగ్ అంశాలు దినచర్య ఆధారంగా ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణగా వ్రాశాను. వీటిని బాల్యంలో అభ్యసించిన అంశాలు పరీక్షలు చేస్తూ చార్ట్లు, పట్టాలు, మ్యాప్స్, టేబుల్స్ ద్వారా జ్ఞప్తికి తెచ్చే కృత్య సాధన ద్వారా విజయాల యువతకు మనం అందించగలము. వారిలో ఉన్న సాధశక్తిని మేల్కొల్పి పోటీ విజయానికి కావలసినటువంటి ధైర్యాన్ని, శక్తిని వారంతట వారే సాధించుకునే విధంగా తయారు చేయగల మెటీరియల్ ఒక్కసారి పరిశీలించండి, వివరించే అవకాశం కల్పించండి, మీ సహకారం అందించండి. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.